ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరు ఆ కుర్చీలో కూర్చుంటారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎవరు ఊహించని విధంగా అతిషి పేరు తెరపైకి వచ్చింది. ఇవాళ రేపు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా ఆమె పొలిటికల్ జర్నీకి సంబంధించిన టాప్ 5 పాయింట్స్ ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 2013లో ఆప్లో చేరారు అతిషి. విద్యాశాఖలో అడ్వైజర్గా తన జర్నీని మొదలుపెట్టిన ఆమె 2020 ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఓ ఏడాది క్రితం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రి అయిన ఏడాదిలోనే సీఎం కూడా అవుతున్నారు. పాయింట్ నెంబర్ 2, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీలో పీజీ చేశారు అతిషి. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రోడ్స్ స్కాలర్షిప్ని పొందారు. ఏపీలోని మదనపల్లెలో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ హిస్టరీ సబ్జెక్ట్స్ టీచ్ చేశారు. పాయింట్ నెంబర్ 3, ఢిల్లీ చరిత్రలో 3వ మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సాధించనున్నారు అతిషి. ప్రస్తుతం భారత్లో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గాను చరిత్ర సృష్టించారు. పాయింట్ నెంబర్ 4, అతిషి ఫ్యామిలీది లెఫ్టిస్ట్ భావజాలం. తల్లిదండ్రులు ఆమె పేరులో మార్క్స్ లెనిన్ పేర్లు వచ్చేలా అతిషి మర్లేనా అని పేరు పెట్టారు. అయితే 2019 ఎన్నికల సమయంలో తన ఇంటి పేరును తొలగించుకున్నారు అతిషి. ఇకపై అతిషిగానే పిలవాలని ప్రకటించారు. పాయింట్ నెంబర్ 5, అతిషి కొన్ని కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకున్నారు. రౌడీలకైనా ఓటు వేయండి కానీ బీజేపీ వాళ్లకు ఓటు వేయొద్దని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్ట్ అఫ్జల్ గురుని ఉరితీయొద్దని పదే పదే పిటిషన్లు వేశారని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా కాంట్రవర్సీ అవుతోంది. आज आतिशी मारलेना जी मुख्यमंत्री बनेंगी, लेकिन हम सब जानते हैं कि वो सिर्फ और सिर्फ एक डमी सीएम, एक कठपुतली मुख्यमंत्री बनेंगी. लेकिन फिर भी ये मुद्दा बहुत बड़ा है क्योंकि वो मुख्यमंत्री बनेंगी और ये मुद्दा सीधे सीधे दिल्ली और देश की सुरक्षा से जुड़ा हुआ है. भगवान बचाए दिल्ली वासियों को ऐसे मुख्यमंत्रियों से.